పండుమిర్చి కచ్చపచ్చగా ఉప్పు చింతపండు వేసేసి రోట్లో దంచేసి ఒక పక్కన పెట్టేసి వారం అయిపోయింది. ఇంకా తీసి రుబ్బేసేద్దామని చెప్పి గ్రైండర్లో ఇలాగా వేసాను. ఉప్పు తగినంతగా వేయబట్టి మంచిగా బూజు రాకోకుండా ఇన్ని రోజులైనా కూడా నీట్గా ఉంది. ఇంకా ఈ చట్నీలో మొన్న పసుపు కూడా వేయలేదు, తాలింపులో వేయించలే అని ఊరుకున్నాను. ఇదిగోండి మెంతులు కూడా వేపేసి మెత్తగా మిక్సీ పట్టేసి కొంచెం మెంతిపిండి, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు ఇంకొంచెం పట్టింది వేసి తీసుకుని ఇలాగ ఒక గిన్నెలోకి జార్లోకి అయితే తీసేసాను. ఇంకా తాలింపు వేద్దామని చెప్పి కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసేసి తాలింపు గింజలు వేసి ఇదిగోండి కొంచెం పసుపు వేసాను. ఎందుకంటే మొన్న ఈ తొక్కులో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాను. అలాగే ఇంగు కూడా నిండుకుంది. ఇంకా ఇంగు కూడా ఏమీ వేయలేదు. ఇలాగ తాలింపు వేసేసుకున్నాం కదా, ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది. ఇంకా మిగిలిన పచ్చడేమో వేరొక జాడీలో దాచిపెట్టేశాను పక్కన. ఇంకా ఇదిగోండి చట్నీ తాలింపు వేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టాను. కొంచెం అన్నం కలుపుకొని టేస్ట్ చూద్దామని చెప్పి అన్నం తింటే అబ్బబ్బా భలే ఉందిలేండి, చాలా బాగుంది. నిజం చెప్తున్నానండి, నమ్మాలి మీరు. ఇంకా కొంచెం అన్నం ఉంటే బాగుండు, తినాలనిపించినంతగా బాగుందండి. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత బాగుందంటే తినే కొద్దీ తినాలనిపించిందండి. చాలా చాలా బాగుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.